హలో అండి. ఈరోజు ముచ్చట వచ్చేసి నేను నా డ్రాయింగ్ బుక్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇది ఏ టైంలో అంటే కరోనా టైంలో మనకి లాక్డౌన్ పడింది కదా. సో అప్పుడు టైంలో నేను వేసిన బేసిక్ డ్రాయింగ్ ఇది. పెద్దగా కలర్స్ నాకు వచ్చు అన్నట్లేదు కానీ నార్మల్ వాటర్ కలర్స్ తోటి ఈ డ్రాయింగ్స్ అన్ని వేశాను. సో ఇది నాకు బాగా గుర్తు. ఫస్ట్ డే స్టార్ట్ చేయాలి బుక్ అని చెప్పేసి నైట్ అరౌండ్ 11:30 వరకు కూర్చొని ఇది వేసా. ఫస్ట్ దేవుడిది ఉండాలని చెప్పి ఇట్లా వినాయకుడు, శివలింగం ఇలా డ్రా చేశా. ఇది నా ఫస్ట్ది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డ్రాయింగ్ పెన్సిల్తో స్కెచింగ్ వేసా. ఇవన్నీ నేను ఒక మొబైల్లో వస్తుంటాయి కదా, స్క్రోల్ చేస్తుంటే అలా చూసి వీటిని డిజైన్ చేశాను. సో ఇది నా సెకండ్ డ్రాయింగ్. ఇది చూడండి, డేట్ ఉంది ఇక్కడ 7/4/2020, మొత్తం లాక్డౌన్ టైంలోనే. బాగుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఒక అమ్మాయి కెమెరా క్లిక్ చేస్తుంది. సో ఇది కూడా బాగా వచ్చింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ది ఒక ఫేస్, సైడ్ ఫేస్. నాకు ఇది చాలాసార్లు డ్రా చేసా, ఎప్పుడు రాలే, బట్ లాస్ట్ ఈ బుక్లో చేస్తే చాలా బాగా వచ్చింది. అండ్ దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ నా డ్రాయింగ్ ఇది నాది, మా డాడీది, బట్ ఇది సరిగా రాలేదు నాకు. ఫేస్ పోర్ట్రేట్కి ఇద్దామంటే ఎప్పుడు రాదనుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ వాటర్. ఇది ఏంటంటే కవర్ మీద మొత్తం కలర్ స్ప్రెడ్ చేసి ఇలా చేయాలి అనుకున్నా, బట్ రాలేదు బ్యాక్గ్రౌండ్. ఈ పొట్టి బొమ్మలు మాత్రం బాగా వచ్చాయి. బాగా అలర్ట్ చేస్తుంటే గుంజుకుపోతున్నాడు ఈ బాబు. ఇది ఒక పెయింటింగ్. దీని తర్వాత వచ్చేసి బటర్ఫ్లై, అమ్మాయి సాగర కన్య టైప్ మోడల్లో మొత్తం ఇలా. నా ఇంట్రెస్ట్ చూసి మా రిలేటివ్ పెన్సిల్స్ తెచ్చిచ్చారు. అప్పుడు ఆ పెన్సిల్స్తోని ఇలా వేసా సాగర కన్య మోడల్ ఈ డ్రాయింగ్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి అమ్మవారి ఫోటో చూడండి. అమ్మవారు, త్రిశూలం, బొట్టు, దాని సైడ్ ఫేస్కి ఏమో సింహం. ఇది అమ్మవారికి మల్లెపూలు ఇష్టం కాబట్టి ఇది జుట్టు. ఇది అమ్మవారి. నెక్స్ట్ వచ్చేసి టామ్ అండ్ జెర్రీ పౌచ్ కేసెస్ ఉంటాయి కదా, సో వాటి వెనకాల ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్కలా డ్రా చేసా. దిస్ ఈస్ టామ్, దిస్ ఈస్ జెర్రీ. సో ఫ్రెండ్షిప్ గోల్స్ అన్నట్టు అప్పట్లో రాసా అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇది నాకు చాలా ఇష్టం, ఎందుకో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇది కేరళ స్టైల్. సో చాలా టైం తీసుకున్నా, బట్ ఆ టైంలో నాకున్న బేసిక్ సెన్స్కి బాగా డ్రా చేశా. సో నా నెక్స్ట్ ఫర్దర్ ఏముందో నెక్స్ట్ పార్ట్ 2లో మీకు చూపిస్తా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ కూడా చాలా బాగా డ్రా చేశా. ఐ హోప్ సో మీరు అందరూ తప్పకుండా ఆ వీడియోని కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బై బాయ్.